తదుపరి తులారాశి. తులారాశి వారి ప్రయాణాలు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. కుటుంబ చికాకులు కూడా ఈరోజు వీరికి అధికంగా ఉంటాయి. కావున కుటుంబ సభ్యులతో సంభాషించేటప్పుడు లేదా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వారి పట్ల ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిదని చెప్పవచ్చు. శ్రమ తప్ప ఈరోజు వారికి ఫలితం అంతగా కనిపించదు. కోర్టు కేసులు కూడా అకస్మాత్తుగా ఎదుర్కోవాల్సిన సందర్భాలు ఎదురవుతాయి. సోదరులు, స్నేహితుల నుంచి కొన్ని విషయాల్లో తులారాశి వారికి ఒత్తిడులు తప్పకపోవచ్చు. ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆలయాలు, ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. వ్యాపారస్తుల వారికి వ్యాపార విస్తరణలో కొద్దిపాటి ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగుల వారికి చేస్తున్న ఉద్యోగాల్లో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పారిశ్రామిక వర్గాల వారి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ, టీవీ కళాకారులకు అవకాశాలు అందినట్టే అంది చేజారుతాయి. విద్యార్థుల అంచనాలన్నీ కూడా తప్పుతాయి. మహిళలు కుటుంబ బాధ్యతలతోటి సతమతమవుతారు. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. తులారాశి వారికి ఈ వాడక రాశి వచ్చే రంగు తెలుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా దుర్గా అమ్మవారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు నూతన ఉద్యోగ యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో వారి కోరిక నెరవేరే అవకాశం ఉంది. అనుకున్న పనులన్నీ కూడా సజావుగా సకాలంలో పూర్తవుతాయి. ఆలోచనలు ఏవైతే మనసులో ఉన్నాయో వాటిని అమలులో పెట్టే పనిలో నిమగ్నమవుతారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు ప్రయత్నాలు గత కొంతకాలంగా ఎవరైతే చేస్తారో వారి కోరిక కూడా నెరవేరుతుంది. పలుకుబడి కూడా ఈ రాశి వారికి పెరుగుతుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగ వర్గాల వారు ఇంక్రిమెంట్కి సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ, పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు. సినీ కళాకారులు ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. విద్యార్థుల పరిశోధనలు అనుకూలిస్తాయి. మహిళలు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. కొన్ని కీలక నిర్ణయాలను ఈరోజు ఈ రాశి మహిళలు తీసుకుంటారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. వృశ్చిక రాశి వారికి ఈ వాడక రాశి వచ్చే రంగు గోధుమ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఈరోజు ఇబ్బంది పడతారు. ముఖ్యమైన వ్యవహారంలో ధనురాశి వారికి ఆటంకాలు కూడా ఎదురవుతాయి. ఖర్చులు కూడా అనుకోకుండా ఎదురవుతాయి. ఇంటా బయట కూడా సమస్యలు ఏదో ఒక రూపంలో ఈ రాశి వారిని ఈరోజు వేధిస్తాయి. ఆలోచనలు ఏవి కూడా నిలకడగా ఉండవు. బంధువర్గం వారితో ధనురాశి వారికి తగాదాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. కావున బంధువర్గం వారితో సంభాషించేటప్పుడు జాగ్రత్త వహించాలి. పుణ్యక్షేత్రాలు సందర్శించాలి అన్న కోరిక మాత్రం నెరవేరుతుంది. సోదరుల నుంచి కొన్ని విషయాల్లో ఒత్తిడులు కూడా ఈ రాశి వారు ఎదుర్కొంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఆటుపోట్లు ఎదురవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో కొన్ని మార్పులు చేర్పులు జరిగే వీలుంది. పారిశ్రామిక వర్గాల వారికి కూడా ఈరోజు కాస్త నిరాశ నిస్పృహల మధ్య కొనసాగుతుంది. సినీ, టీవీ కళాకారులకు అవకాశాలు అంతగా లభించవు. విద్యార్థులు నిర్ణయాల్లో తొందరపడరాదు. పెద్దల సలహాలు కానీ లేదా తల్లిదండ్రుల సలహాలు కానీ తీసుకుని నిర్ణయాలు తీసుకోవడం మంచిదని చెప్పవచ్చు. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ధనురాశి వారికి ఈ వాడక రాశి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా హైగ్రీవ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి పరిస్థితులు క్రమేపీ కూడా అనుకూలిస్తాయి. చిన్నాటి స్నేహితులతోటి ఈరోజు ఈ రాశి వారు ఆనందంగా గడుపుతారు. వీరిలో దాగి ఉన్న నైపుణ్యం కూడా వెలుగులోకి వస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా ఈరోజు మెరుగుపడుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఈ రాశి వారు సునాయాస విజయం సాధిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేయడానికి కూడా గ్రస్తి అనుకూలంగా ఉంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత స్థితి కలుగుతుంది. పారిశ్రామిక వర్గాల వారికి కూడా ఉత్సాహవంతంగా ఈరోజు గడుస్తుంది. సినీ, టీవీ కళాకారులకు అనుకోని అవకాశాలు కొన్ని లభిస్తాయి. విద్యార్థులు గతంలో పోగొట్టుకున్నటువంటి అవకాశాలు తిరిగి దక్కడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలకు కూడా సంతోషకరమైన విషయాలు కొన్ని తెలుస్తాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మకర రాశి వారికి ఈ వాడక రాశి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ అమ్మవారిని ఈరోజు పూజించడం చాలా మంచిది. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.